అది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామం. ఆ రోజు జూలై 1, 2026 పోలీస్ స్టేషన్కు 55 ఏళ్ల మహిళ కన్నీళ్లతో వచ్చింది. ఆమె పేరు శ్యామల. అక్కడున్న రైటర్ ఆమెను చూసి, నీ సమస్య ఏంటమ్మా అని అడిగాడు. ఉబ్బికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, సార్, నా కొడుకు చనిపోయాడు. ఈ ఉదయమే నాకు ఫోన్ చేసి నీ కొడుకు చనిపోయాడని చెప్పారు. మరోవైపు అంత్యక్రియలు చేస్తున్నారు. సార్, నా కొడుకు మరణంపై నాకు అనుమానంగా ఉంది. దయచేసి నిజాలేంటో కనిపెట్టండి అని వేడుకుంది. ఆ మహిళకు భర్త లేడు. ఒంటరిగా ఉండే మహిళ తన కొడుకు చనిపోయాడని చెప్పింది. ఆమె కొడుకు పేరు ప్రశాంత్. అతనికి 35 ఏళ్ళు. గత 5 ఏళ్లుగా గల్ఫ్లో లేబర్ పని చేస్తున్నాడు. సార్, నా కొడుకు తరచూ నాకు ఫోన్ చేస్తూనే ఉండేవాడు. నీ జీతం అంతా ఏం చేస్తున్నావురా అని అడిగితే, నా భార్య సంధ్యకే పంపిస్తున్నానని చెప్పేవాడు. ప్రశాంత్ సంధ్యకు పెళ్ళయి 10 ఏళ్ళయింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళైన తర్వాతే ప్రశాంత్ గల్ఫ్కు వెళ్ళాడు. పిల్లలు పుట్టిన తర్వాత వారికంటూ మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకున్న ప్రశాంత్ ఎన్నో కలలతో గల్ఫ్కు వెళ్ళాడు. భార్య సంధ్య ఒక నర్సు. ప్రైవేట్ హాస్పిటల్లో 3 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. వీరికి పెళ్ళైన తర్వాత ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ జీవించడం మొదలుపెట్టారు. ఈ ప్రశాంత్కు చాలా పెద్ద ఇల్లు ఉంది. అయినా కూడా ఆ ఇంటికి దూరంగా ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే, సంధ్య పనిచేసే హాస్పిటల్ పక్కనే ఉంటే ఆమె వేరువేరు షిఫ్టులకు వెళ్ళడానికి వీలుగా ఉంటుందని అలా వచ్చేశారు. ఇక తల్లికి ఫోన్ చేసినప్పుడల్లా ప్రశాంత్ ఏం చెప్పేవాడంటే, అమ్మా, నాకు ఇక్కడ అంతా బానే ఉంది. తినడానికి తిండి పెడుతున్నారు, ఉండడానికి ఇల్లు ఇచ్చారు. నాకు పెద్దగా ఖర్చులు కూడా ఏమీ లేవు. వచ్చే జీతం మొత్తం సంధ్యకే పంపిస్తున్నాను. తను ఆ డబ్బును బాగా సేవ్ చేస్తోంది. నువ్వు మా గురించి ఏం బెంగ పెట్టుకోకు అని ప్రేమగా మాట్లాడేవాడు. కానీ జూలై 1, 2026 తేదీన హఠాత్తుగా శ్యామలకు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎత్తగానే షాకింగ్ న్యూస్ చెప్పారు. సార్, నా కొడుకు చనిపోయినట్లు నాకు మా కోడలు సంధ్య చెప్పలేదు. సంధ్య పక్కింటి వాళ్ళు ఆ విషయం చెప్పారు. ఏమండి, ఇక్కడ సంధ్య ఒక్కతే బాగా ఏడుస్తోంది. ఆమెకు ఏం చేయాలో తెలియడం లేదు. మీరు త్వరగా రండి అని చెప్పారు. ఇంతకీ నా కొడుకు ఎలా చనిపోయాడు అని ఆమె అడిగింది. వాళ్ళేం చెప్పారంటే, ఏమ్మా, ముందు రోజు అతను ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడిపోయాడట. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి పడుకున్నాడట. హఠాత్తుగా మంచం నుండి కింద పడడంతో తలకు దెబ్బ తగిలి చనిపోయాడని తెలిసింది అన్నారు. అతను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు సీరియస్గా ఉన్నాడని సంధ్య చెబుతోంది. ఆల్రెడీ తగిలిన దెబ్బలు తిరగబెట్టడం వల్ల ఆయన చనిపోయాడని చెబుతోంది. మరి పూర్తిగా కోలుకోకుండానే ఆ హాస్పిటల్ వాళ్ళు ఎందుకు డిశ్చార్జ్ చేశారో తెలియదు. ఏదేమైనా మీరు త్వరగా రండని ఆ నైబర్సు నాకు చెప్పారని శ్యామల పోలీసులకు వివరంగా చెప్పింది. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, ఏమండి, ఇందులో మీకు ఏం అనుమానం ఉంది? మీ కొడుకు ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడితే దెబ్బలు తగలడం సహజం. ఏమైనా ఎముకలు విరిగి ఉండవచ్చేమో. అలాంటప్పుడు తప్పకుండా హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తారు. మీ కోడలు కూడా అదే చేసింది. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అనుకోకుండా నిద్రలో మంచం మీద నుంచి కింద పడి చనిపోయినట్లు చెబుతున్నారు కదా. ఒకవేళ అతనికి ఫిట్స్ వచ్చి ఉండవచ్చు, మరేదైనా జరిగి ఉండవచ్చు. ఇందులో మీకు ఏది అనుమానంగా ఉందని పోలీసులు అడిగారు. అప్పుడు ఆమె ఒక విషయం చెప్పింది. సార్, ఇంతకీ నా కొడుకు గల్ఫ్ నుంచి వచ్చిన విషయమే నాకు తెలియదు సార్ అని చెప్పింది. నా కొడుకు ఇప్పటి వరకు గల్ఫ్లో ఉన్నాడని అనుకుంటున్నాను. నాకు సమీపంలోనే ఉన్న నా కొడుకు గల్ఫ్ నుంచి వచ్చిన సంగతి కూడా నాకు తెలియకుండా చనిపోయాడు. అందుకే నాకు అనుమానం కలిగిందని చెప్పింది. పోలీసులకు ఇది ఒక బలమైన పాయింట్గా అనిపించింది. అందువల్ల పోలీసులు శ్యామల నుంచి కంప్లైంట్ తీసుకుని విచారణ చేయడం మొదలుపెట్టారు. ఇంతకీ కన్న తల్లికి తెలియని ఆ రహస్యం ఏంటి? 5 ఏళ్ల పాటు గల్ఫ్లో రెక్కలు ముక్కలు చేసుకుని ఎన్నో కలలతో సొంత ఊరికి వచ్చిన కొడుకు అంత దూరాన ఉన్నాడనుకున్న తల్లికి అతను పక్కనే తిరుగుతున్నాడనే నిజం ఎందుకు తెలియకుండా దాచారు? మొదటి రోజు ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడినా బతికిన మనిషి మరుసటి రోజు మంచం మీద నుండి కింద పడి చనిపోయాడా? అసలు ఇది ప్రమాదమా, లేక ప్రమాదంలో చిత్రీకరించిన పక్కా ప్లానా? వైద్యంపై పూర్తి అవగాహన ఉన్న భార్య భర్త పరిస్థితి అంత సీరియస్గా ఉంటే పూర్తిగా కోలుకోకముందే హాస్పిటల్ నుండి ఇంటికి ఎందుకు తీసుకువచ్చింది? భర్త ప్రాణాలను కాపాడడంలో ఆమె విఫలమైందా, లేక కావాలనే వదిలేసిందా? భర్త చనిపోతే ఏ భార్య అయినా మొదట అత్తగారికి ఫోన్ చేస్తుంది. కానీ సంధ్య ఆ విషయాన్ని పక్కింటి వాళ్ళు చెప్పేంత వరకు ఎందుకు దాచింది?
అసలు ఆ ఇంట్లో ఆ రాత్రి ఏం జరిగింది? రీసెంట్గా తెలంగాణలో సంచలనం సృష్టించిన కేసు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ప్రశాంత్ గల్ఫ్ నుంచి రాగానే తప్పకుండా అమ్మను చూడడానికి వచ్చేవాడు. కానీ ఈసారి అతను రాలేదు. కేవలం భార్యను మాత్రమే కలిశాడు. అతను గల్ఫ్ నుండి ఎప్పుడు వచ్చాడని ఆరా తీస్తే 2026 జూన్ 28వ తేదీన వచ్చాడు. కానీ జూలై 1వ తేదీ వరకు శవంగా మారాడు. వెంటనే ఉన్నతాధికారులు 2 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం ప్రశాంత్ ఇంటికి వెళ్ళింది. అంత్యక్రియల ప్రక్రియ జరగకూడదని చెప్పింది. వేగంగా డెడ్ బాడీని దహనం చేస్తే ఆధారాలు దొరకకుండా పోతాయి. అందువల్ల పోలీసులు వేగంగా వెళ్లి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల కోసం హాస్పిటల్కు పంపించారు. మరొక బృందం ప్రశాంత్ ఎక్కడి నుంచి కింద పడ్డాడు, ఎలా కింద పడ్డాడు, ట్రీట్మెంట్ కోసం ఏ హాస్పిటల్కు తీసుకెళ్లారు అని విచారించింది. మొదట ప్రశాంత్ను గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఆ హాస్పిటల్ డాక్టర్ను విచారించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, సార్, ఇది ఒక నార్మల్ యాక్సిడెంట్. అతన్ని తీసుకువచ్చినప్పుడు బాగా తాగి ఉన్నాడు. కాలు జారి పడిపోయాడని చెప్పారు. చేతికి కొంచెం దెబ్బ తగిలింది. తలకు కూడా చిన్న దెబ్బ తగిలింది. మేము స్కాన్ చేస్తే మెదడుకు ఎలాంటి గాయం కాలేదని తెలిసింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చాము. అతనికి ఎలాంటి సమస్య లేదని తెలిసిన తర్వాతే మేము డిశ్చార్జ్ చేశామని పోలీసులకు డాక్టర్లు చెప్పారు. అయితే పోలీసులు ఏమన్నారంటే, ఒక వ్యక్తి జ్వరం అని వస్తేనే ప్రైవేట్ హాస్పిటల్లో 2-3 రోజులు ఉంచుకుని ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ ప్రశాంత్ను మాత్రం ఒక్క రోజులోనే డిశ్చార్జ్ చేయడానికి కారణమేంటి? సాధారణంగా చేతికి ఉన్న ఐవి క్యాన్ను తీసేసి ఇంటికి పంపిస్తారు. కానీ అతని చేతికి సెలైన్ ఎక్కించే సూది అంటే ఐవి క్యాన్ను తీసేయకుండా అలాగే ఎందుకు ఉంచారు? ఒకవేళ మీకు మరింత వైద్యం చేయాలనే ఆలోచన ఉండిందా అని పోలీసులు అడిగారు. అప్పుడు ఆ హాస్పిటల్ నుండి మరింత స్పష్టమైన సమాధానం వచ్చింది. సార్, ప్రశాంత్ భార్య సంజనే డిశ్చార్జ్ చేయమని పట్టుబట్టింది. హాస్పిటల్లో మేము ఇకపై బిల్లు కట్టలేము. నా భర్తని ఇంటికి పంపిస్తే మీరు చెప్పినట్లు నేను ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా అని చెప్పింది. ఆమెకు ఐవి క్యాన్ ద్వారా ఇంజెక్షన్ చేయడం తెలుసు. ఒక పేషెంట్ను ఎలా చూసుకోవాలో కూడా బాగా తెలుసు. ఆమె నర్సు అనే ఒకే ఒక కారణంతో పాటు బిల్లు కట్టలేకపోతున్నాం, నా భర్తను నేను కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పడం వల్లే ఐవి క్యాన్ను కూడా తీయకుండా డిశ్చార్జ్ చేశామని ఆసుపత్రి మేనేజ్మెంట్ చెప్పింది. ఇంకోవైపు శ్యామల గుండెలు పగిలేలా ఏడుస్తూ మార్చిరుకి వెళ్ళింది. విగత జీవిగా పడి ఉన్న తన కన్న కొడుకును ఆఖరిసారిగా చూసింది. కంటి పాపలా చూసుకున్న కొడుకు అలా శవమై పడి ఉండడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. అసలు తన కొడుకు ఇండియాకు ఎప్పుడు వచ్చాడో, ఎలా చనిపోయాడో కూడా తెలియని ఆ కన్న తల్లి ఆ చేదు నిజం తెలియగానే లబో దిబోమంటూ నేరుగా పోలీస్ స్టేషన్కే వచ్చింది. కన్నీళ్లతో కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత మార్చురీలో కొడుకు శవం చూశాక ఆమె ఏడుస్తున్న తీరు చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. దేవుడా, ఇప్పుడు నాకంటూ చెప్పుకోవడానికి ఎవరూ లేరు. కొన్నేళ్ల క్రితమే నా భర్త చనిపోయాడు. ఆయన పోయినప్పటి నుండి నా కొడుకే నా సర్వస్వం అయ్యాడు. ఈ భూమి మీద నాకంటూ మిగిలిన బంధం నా కొడుకే. వాడు కుటుంబం కోసం, మంచి భవిష్యత్తు కోసం గల్ఫ్కు వెళ్ళిపోయాడు. వాడు దూరదేశంలో ఉన్న ప్రతి క్షణం వాడి గురించే ఆలోచించేదాన్ని. నా కొడుకు ఎప్పుడు తిరిగి వస్తాడు, ఎప్పుడు అమ్మ అని పిలుస్తాడు అని ఎదురు చూసేదాన్ని. కానీ ఇప్పుడు నా కొడుకు నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. నాకు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు. పూర్తిగా అనాథనైపోయాను. చివరి రోజుల్లో నన్ను ఎవరు చూసుకుంటారు? నేను చనిపోయాక నా శవానికి ఎవరు నిప్పు పెడతారు? నన్ను ఇలా దిక్కులేని దానిలాగా చేసి నా కొడుకు వెళ్ళిపోయాడని ఆ తల్లి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ఆమె వేదన చూసి అందరి గుండెలు తరుక్కుపోయాయి. ఇంకోవైపు పోలీసులు ప్రశాంత్ భార్య సంజను స్టేషన్కు పిలిపించారు. మీ భర్తకు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పమని అడిగారు. మరొక పోలీస్ బృందం సంజయ్ పక్కింటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి విచారణ చేసింది. ఎప్పుడు అతను వచ్చాడు, అతను వచ్చాక ఏమేం జరిగింది అని విచారించి సంజయ్ చెప్పిన విషయాలను, నైబర్స్ చెప్పిన విషయాలను కంపేర్ చేయాలని పోలీసులు అనుకున్నారు. అప్పుడు సంజయ్ ఏం చెప్పిందంటే, సార్, జూన్ 28వ తేదీన గల్ఫ్ నుండి నా భర్త హఠాత్తుగా వచ్చాడు. నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని అతను వచ్చాడు. ఆయన అలా రావడంతో నాకు చాలా సంతోషం కలిగింది.
కానీ జూన్ 29వ తేదీన మా ఇద్దరికి తెలిసిన ఒక ఫ్రెండ్ మా ఇంటికి వచ్చాడు. అతని పేరు వెంకటసాయి. అతను నా భర్త ఇద్దరూ కలిసి తాగుతారు. నా భర్త గల్ఫ్ నుండి వచ్చేటప్పుడే మందు బాటిల్ తీసుకొస్తాడు. వారిద్దరూ డాబాపైకి వెళ్లి తాగారు. అప్పుడు నా భర్త ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలోకి వెళ్లి తాగుతూ నిలబడ్డాడు. మత్తులో ఉన్నప్పుడు కాలు జారి కింద పడిపోయాడు. అతను కింద పడ్డప్పుడు ఏదో అన్యూజువల్గా శబ్దం వినిపించడంతో బయటకు వచ్చి చూశాను. అప్పుడు నా భర్త చేతులు కాళ్లకు దెబ్బలు తగిలాయని నేను భయపడిపోయి వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లాను. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. అప్పుడు నా భర్త చేతులు కాళ్లకు దెబ్బలు తగిలాయి. నేను భయపడిపోయి వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లాను. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. అప్పుడే నేను ఊపిరి పీల్చుకున్నాను. పెద్ద ప్రమాదం తప్పిందని సంతోషపడ్డాను. కానీ హాస్పిటల్లోనే ఉంచితే బిల్లు కట్టడం మా వల్ల కాదు. నా భర్త ప్రశాంత్ గల్ఫ్లో లేబర్ పని చేస్తున్నాడు. అతను పంపించే జీతం మొత్తాన్ని ఫ్యూచర్ కోసం చాలా జాగ్రత్తగా దాచుకుంటూ వస్తున్నాను. పైగా నేను నర్సును కాబట్టి పేషెంట్ను ఎలా చూసుకోవాలి, ఎప్పుడు మందులు ఇవ్వాలి, ఎప్పుడు ఇంజెక్షన్లు ఇవ్వాలనేది నాకు బాగా తెలుసు. డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాసిస్తే దాని ప్రకారం ఇంట్లో నేనే ట్రీట్మెంట్ చేయవచ్చు కదా అని అనుకున్నాను. ఇంటికి తీసుకువచ్చి జాగ్రత్తగా చూసుకున్నాను. కానీ రాత్రి ఏం జరిగిందో నాకు తెలియదు. మరుసటి రోజు లేచి చూస్తే ఆయన కింద పడి చనిపోయి ఉన్నాడు. ఆయన పల్సు చెక్ చేసినప్పుడు చనిపోయాడని తెలిసింది. ఆయన మంచం నుండి కింద పడినప్పుడు ఆయనకు ఆల్రెడీ దెబ్బ తగిలిన చోటే మళ్ళీ దెబ్బ తగిలి చనిపోయి ఉండాలి, లేదంటే ఫిట్స్ లాంటివి వచ్చి చనిపోయి ఉండాలి. ఆ రాత్రి నేను ఆయన పక్కన లేను. ఆయన పడుకున్న తర్వాత నేను పక్క రూముకు వెళ్ళి పడుకున్నాను అని వివరించింది. అయితే సంజయ్ చెప్పేటప్పుడు పోలీసులు ఆమె ముఖంలోని హావభావాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విషయాలు చెబుతున్న సమయంలో ఆమె ముఖంలో కాస్త కూడా బాధలేదు. కళ్ళ నుంచి ఒక్క చుక్క నీరు కూడా కారలేదు. పైగా తను ఈ విషయాలను ముందే ప్రాక్టీస్ చేసినట్లు ఏ మాత్రం తడబాటు లేకుండా చెప్పింది. ఇదంతా పోలీసులకు అనుమానం కలిగించింది. ఒకవైపు కన్న తల్లి కొడుకు చనిపోయాడని గుండెలు బాదుకుంటుంటే అతని భార్య సంధ్య కళ్ళ నుంచి కాస్త కూడా కన్నీళ్లు రావడమే లేదు. కేవలం బాధగా ఉన్నట్లు నటిస్తోందనేది పోలీసులకు అర్థమైపోయింది. కానీ ఆమెను చట్టం ముందు నిలబెట్టాలంటే బలమైన ఆధారం ఉండాలి. అందువల్ల పోలీసులు ఆమె ఇంట్లో అణువణువు వెతికారు. డస్ట్బిన్ చూస్తే ఖాళీగా ఉంది. ఇల్లంతా నీట్గా తుడిచిపెట్టి ఉంది. అతను మంచం మీద నుండి కింద పడ్డాడనడానికి ఎలాంటి ఆధారం లేదు. అతని మందులన్నీ ఎక్కడున్నాయని చూస్తే అవన్నీ ఒక కబోర్డ్లో చాలా పద్ధతిగా పెట్టి ఉన్నాయి. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది. ఆ ప్రిస్క్రిప్షన్ను మందులను తీసి చూసినప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అయితే పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ కోసం వేచి చూశారు. దాని ఆధారంగా ముందుకు వెళ్లాలని అనుకున్నారు. ఇదే క్రమంలో అనుమానితుల లిస్టులో ఉన్న వెంకటసాయిని పోలీసులు ప్రశ్నించారు. ఆ రోజు ప్రశాంత్ కింద పడినప్పుడు అతనితో కలిసి ఉన్నదెవరంటే ఈ వెంకటసాయి. అందువల్లే అతన్ని ప్రశ్నించారు. అతడేం చెప్పాడంటే, సార్, ఆ రోజు నేను ప్రశాంత్ కలిసి తాగాం. కానీ అతను ఫస్ట్ ఫ్లోర్కి ఎందుకు వెళ్ళాడో, ఎందుకు బాల్కనీలో నిలబడ్డాడో నాకు అస్సలు తెలియదు. అతను కాలు జారి కింద పడ్డాడు. ఆ తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు సంజనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిందని చెప్పాడు. నేను హాస్పిటల్కు ఎందుకు వెళ్ళలేదంటే అప్పటికే నేను పూర్తిగా మత్తులో ఉన్నాను. ఆ రోజు నా స్నేహితుడు తాగడానికి నన్ను పిలిచాడు. కానీ ఎలా కింద పడ్డాడో, ఎందుకు కింద పడ్డాడో, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని అన్నాడు. అయితే వెంకటసాయిని విచారించిన తర్వాతే పోలీసులకు ఈ కేసులో ఏదో పెద్ద కుట్ర ఉందనే అనుమానం ఇంకా బలపడింది. సంజయ్ అయినా వెంకటసాయి అయినా ముందే ప్లాన్ చేసుకున్నట్లు సమాధానాలను చెబుతున్నారు. ఒకవేళ ఈ సంజయ్కు వెంకటసాయికి మధ్య వివాహేతర సంబంధం ఉందా అని అనుమానించారు. ఈ వెంకటసాయికి 25 ఏళ్ళు, సంజయ్కు 32 ఏళ్ళు. పోలీసులు వెంకటసాయిని విచారిస్తున్న క్రమంలోనే పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. అయితే పోస్టుమార్టం రిపోర్ట్లో ప్రశాంత్ ఒంట్లోకి ఏదో విషపూరిత పదార్థాన్ని ఇంజెక్ట్ చేసినట్లు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్రెడీ అతను కింద పడినప్పుడు హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆల్రెడీ అతని ఒంట్లోకి హాస్పిటల్ మందులు చాలా వెళ్ళాయి. అతను నిద్రపోవడానికి మత్తు మందు కూడా ఇచ్చారు. అయితే ఈ విషపూరిత పదార్థం అసలు దేని నుండి వచ్చింది? ఒకవేళ ఇంటికి తీసుకొచ్చిన ఆ మందుల్లో ఏవైనా ఎక్స్పైరీ అయ్యాయా అని పోలీసుల మధ్యలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి.
కానీ అతనికి ఇచ్చిన మందుల బాటిల్లో, అతనికి ఎక్కించిన ఇంజెక్షన్లు అన్నింటినీ ల్యాబ్లో చెక్ చేశారు. అవి ఎంతో క్వాలిటీగా ఉన్నాయని తెలిసింది. దానికి తోడు డాక్టర్లు కేవలం నార్మల్ పారాసిటమాల్, యాంటీబయోటిక్ మాత్రమే ఎక్కించమని సంజయ్కు చెప్పారు. ఇవి కాకుండా వేరే ఎలాంటి సీరియస్ మెడిసిన్ ఇవ్వనే లేదు. అయితే ప్రశాంత్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నర్సు అయిన సంజయ్ చెప్పడం వల్ల అతని చేతికి ఉన్న ఐవి కిట్ను డాక్టర్లు తీయలేదు. అయితే ఇంటికి వచ్చాక కూడా దాని ద్వారానే సంజయ్ సెలైన్ బాటిళ్లు ఎక్కిస్తుండేది. ఇదంతా పరిశీలించినప్పుడు ఇంట్లోనే ఆ విషపూరిత పదార్థం అతని ఒంట్లోకి వెళ్ళి ఉంటుందని పోలీసులకు అనిపించింది. అప్పుడు అందరి అనుమానం సంజయ్ వైపే మళ్ళింది. ఎందుకంటే ఆమెనే చివరగా ప్రశాంత్ను దగ్గరుండి చూసుకుంది. సంజయ్, వెంకటసాయిపై పోలీసులకు చాలా అనుమానం కలగడంతో వారి ఫోన్లను పరిశీలించాలని అనుకున్నారు. ప్రస్తుతం ఏ కేసులోనైనా కాల్ రికార్డ్స్, మొబైల్ లొకేషన్, సీసీటీవీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. పోలీసులు సంజయ్ ఫోన్ను అడిగినప్పుడు ఇవ్వడానికి తీవ్రంగా నిరాకరించింది. కానీ ఆమె నుంచి ఫోన్ తీసుకుని చెక్ చేస్తే డేటా అంతా డిలీట్ అయింది. కాల్ హిస్టరీతో సహా వాట్సాప్ చాటింగ్ను కూడా క్లియర్ చేసింది. అప్పుడు సైబర్ సెక్యూరిటీ టీం రంగంలోకి దిగింది. సంజయ్, వెంకటసాయి చివరిగా ఎవరెవరికి కాల్ చేశారో, రహస్యంగా ఎవరెవరితో మాట్లాడారు అని చెక్ చేశారు. డిలీట్ అయిన కాల్ రికార్డులను పునరుద్ధరించారు. వీరిద్దరూ తరచుగా ఫోన్లో, వాట్సాప్ చాటింగ్లో మాట్లాడుకోవడమే కాకుండా మూడో వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని గుర్తించారు. అతని పేరు అనిల్. అనిల్ అనే అతనికి 30 ఏళ్ళు. అతను సంజయ్తో పాటు అదే హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అనిల్, సంజయ్ తరచూ ఫోన్లో మాట్లాడుకున్నారు. వెంటనే అనిల్ను కూడా పోలీసులు విచారించారు. ఈ ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని వేర్వేరుగా విచారించారు. అనిల్ ఫోన్ చెక్ చేసినప్పుడు అందులో డేటా అలాగే ఉండింది. అయితే పోలీసులు అనిల్ వరకు వెళ్తారని సంజయ్ అస్సలు ఊహించి ఉండకపోవచ్చు. ఏదేమైనా అనిల్ మొబైల్లోని వాట్సాప్లో వారు ఏమేం మాట్లాడుకున్నారు, ఈ సంజయ్కు అనిల్కు ఏం సంబంధం ఉందనే వివరాలు పోలీసులకు క్షుణ్ణంగా అర్థమైంది. అయితే ఈ ప్రశాంత్ మరణం ప్రమాదం కాదు, ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని గుర్తించారు. ఈ కేసులో మాస్టర్ మైండ్ సంజయ్ అయితే ఆమెకు తన ప్రియుడు అనిల్, స్నేహితుడు వెంకటసాయి సహకరించారని పోలీసులు కనిపెట్టారు. ప్రశాంత్, వెంకటసాయి డాబాపై మందు కొడుతున్న సమయంలో అతనికి ఫోన్ చేసిన సంజయ్ తన భర్తకు బాగా తాగించాలని, అతను ఎట్టి పరిస్థితుల్లో కిందకు రావద్దని చెప్పినప్పుడు రికార్డ్ చేసిన ఆడియో ఈ కేసులో కీలకంగా మారింది. పోలీసుల విచారణలో సంజయ్, అనిల్, వెంకటసాయి ముగ్గురు కలిసి ఎంత పక్కాగా స్కెచ్ వేసి ఈ దారుణ హత్య చేశారనే నిజాన్ని పోలీసులకు ఒక్కొక్కటిగా చెప్పడం మొదలుపెట్టారు. అసలు కథ 5 ఏళ్ల క్రితం మొదలైంది. 5 ఏళ్ల క్రితం ప్రశాంత్ తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని గల్ఫ్కు వెళ్ళేటప్పుడు సంజయ్ చాలా బాధపడింది. కుటుంబం కోసం భర్త చాలా దూరం వెళ్ళి కష్టపడుతున్నాడని చాలా ఏడ్చింది. ఇదే సమయంలో ఆమె హాస్పిటల్లో నర్సుగా ఉద్యోగం వెతుకుంది. 1 సంవత్సరం దాకా తన భర్తపై చాలా ప్రేమగా ఉండేది. ఆ తర్వాత ఆమెలో చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు ఆమెకు 27 ఏళ్ళు. చిలుక గోరింకల్లా తన భర్తతో ఎంజాయ్ చేయాల్సిన టైంలో మేమిద్దరం ఇలా దూరంగా ఉంటున్నామని తోటి ఉద్యోగులకు చెప్పుకుని బాధపడేది. ఇదే సమయంలో హాస్పిటల్లో పనిచేస్తున్న అనిల్ ఆమెకు పరిచయమయ్యాడు. అతను ఈ సంధ్యను గమనిస్తూ ఉండేవాడు. అతని చూపులు సంధ్యకు అర్థమయ్యాయి. తను కూడా తోడును కోరుకుంటున్న సమయంలో అనిల్ గమనించడం ఆమెకు కూడా నచ్చింది. నెమ్మదిగా వారిద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. క్రమంగా వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఒకవైపు భార్య సంధ్య ఏమాత్రం పాపభీతి లేకుండా అక్రమ సంబంధం పెట్టుకుని సుఖపడుతుంటే, మరోవైపు ప్రశాంత్ మాత్రం గల్ఫ్లో ఎండనక వాననక రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉన్నాడు. కడుపు నిండా సరైన తిండి లేక దొరికిన కాస్తో కూస్తో తిండి తింటూ తన కుటుంబాన్ని సాకాలని నరకం చూస్తున్నాడు. ఒక సాధారణ లేబర్ గల్ఫ్ దేశాల్లో ఎంత దయనీయ పరిస్థితిలో జీవనం వెల్లదీస్తారో వారి జీవితాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఒకే ఒక పెద్ద హాల్ లాంటి రూమ్ ఉంటుంది. అందులో గాలి కూడా సరిగ్గా ఆడదు. అలాంటి గదిలోనే చాలామంది కార్మికులు వాళ్ళకంటూ ఉన్న ఒకే ఒక బెడ్షీట్, ఒక పాత దిండుతో సరిపెట్టుకుంటారు. తెల్లవారుజామున 3-4 గంటలకే నిద్రలేస్తారు. రాత్రి నిద్ర సరిపోక అలసటతో డ్యూటీకి వెళ్లే బస్సులోనే కునుకు తీస్తుంటారు. ఆ తర్వాత 50 డిగ్రీల మండు టెండలో ప్రాణాలు పోయేంతలా పనిచేస్తారు. ఇలాంటి బాధాకరమైన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో మనం ఖచ్చితంగా చూసుంటాం. ఆ రకంగా ప్రశాంత్ తన రక్తాన్ని చెమటగా మార్చి
తన భార్య పిల్లలు బాగుండాలని కష్టపడుతూ ఉండేటప్పుడు అతని భార్య సంధ్య మాత్రం పరాయి పురుషుడితో ఎంజాయ్ చేసేది. భర్త పంపిన కష్టార్జితంతో హోటల్లో రూములు బుక్ చేసుకుని ఉల్లాసంగా గడిపారు. మొదట వారి మధ్య బంధం కేవలం వివాహేతర సంబంధంలాగే ఉండేది. శారీరక అవసరాలు తీర్చుకునేంత వరకు మాత్రమే అనుకునేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ వారి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. చాలా కేసుల్లో ఏం జరుగుతుందంటే, మొదట శారీరక అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఇంకో తోడును కోరుకుంటున్నామని అనుకుంటారు. కానీ కొందరు వారితో ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ చేసుకుంటారు. ఆ బంధం వారి కళ్ళను ఎంతలా కప్పేస్తుందంటే ఆ తర్వాత కన్న బిడ్డలను కట్టుకున్న వారిని కూడా ఖాతరు చేయరు. అడ్డుగా అనిపించి చాలా దారుణంగా చంపేస్తారు. ఆ కేటగిరీకి చెందిన వారే ఈ సంధ్య, అనిల్ కూడా. సంధ్య, అనిల్ ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేసేవారు. అయితే అన్ని రోజులు ఆ ఇంట్లోనే అతడు ఉండేవాడు కాదు. చుట్టుపక్కల వాళ్లకు అనుమానం రాకుండా తరచూ తన సొంత ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడు. సంధ్య భర్త ప్రశాంత్ బతుకుదెరువు కోసం గల్ఫ్కు వెళ్ళాడనే విషయం ఊరి మొత్తానికి తెలుసు. మరి మొగుడు లేని సమయంలో పరాయి మగాడు ఆమెతో కలిసి ఒకే ఇంట్లో ఉండడం చూస్తే జనం ఖచ్చితంగా తప్పుగా మాట్లాడుకుంటారు. ఆ మాటలు నెమ్మదిగా అత్తగారి చెవిన పడిపోతాయని సంధ్య భయపడింది. అందుకే ఆ భయంతోనే అనిల్ను తరచూ వాళ్ళ ఇంటికి పంపించేసేది. అలా ప్లాన్ చేసుకోవడం వల్లే ప్రశాంత్ సడన్ గా వచ్చి తన భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన సమయంలో అనిల్ ఆ ఇంట్లో లేడు. కానీ భర్త గల్ఫ్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత సంధ్యకు ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. మరో నెల రోజుల వరకు ప్రశాంత్ ఆమెతోనే ఉంటాడు. అప్పుడు ఆమెకు ఇష్టం లేకపోయినా అతనితో శారీరకంగా కలవాల్సి ఉంటుంది. కానీ ఆమె మనసులో అనిల్ ఉన్నాడు. అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రశాంత్కు దగ్గర కావాలి, ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని ఆలోచించింది. భర్త దగ్గరకు వెళ్ళి అనిల్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డానని చెబితే అతను ముఖం మీదే ఉమ్మేసే ఛాన్స్ ఉంది. సమాజం కూడా ఆమెను చీత్కరిస్తుంది. అలాంటి చెడ్డ పేరును మూటగట్టుకుని బతకలేను అని అనుకుంది. ఈ పరిస్థితుల్లో తను, అనిల్ కలిసి సంతోషంగా బతకడానికి అడ్డుగా ఉన్న ప్రశాంత్ను చంపేయాలని నిర్ణయించుకుంది. సర్ప్రైజ్గా ప్రశాంత్ వచ్చిన రోజే అతన్ని పైకి పంపించాలని నిర్ణయించుకుంది. తనకు అనిల్ నచ్చాడని చెబుదామనో లేక చట్టబద్ధంగా డివోర్స్ తీసుకుందామనో ఆమె ఆలోచించలేదు. దానికి మరో కారణం కూడా ఉండింది. ప్రశాంత్ దగ్గర ఒక పెద్ద ఇల్లు ఉంది. అతను చనిపోతే ఆ ఇల్లు ఆమెకే వస్తుంది. కొన్నాళ్ళు ఒంటరిగా బతుకుతుంటే లోకం తనని చూసి పాపం అనుకుంటుంది. అప్పుడు రెండో పెళ్లి ద్వారా తన జీవితంలోకి అనిల్ను తీసుకురావాలని అనుకుంది. అప్పుడు ఆస్తి దక్కుతుంది. సమాజంలో అమాయకపు భార్య అనే మంచి పేరు కూడా ఉంటుంది. పైగా అందరి సింపతి దొరుకుతుందని సంధ్య పక్కాగా ప్లాన్ చేసింది. ఇదంతా అనిల్కు చెప్పినప్పుడు అతను కూడా సూపర్ అని చెప్పాడు. అప్పుడు అతని ఆలోచన ఎలా ఉందంటే, సంధ్యను ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నేను లవ్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా భర్త అని గల్ఫ్ నుంచి వచ్చి ఆమెకు దగ్గరైతే చూస్తూ ఊరుకుంటానా? అతన్ని వదలకూడదు అని ఇద్దరూ కలిసి ఈ కిరాతకానికి పాల్పడ్డారు. వీరికి వెంకటసాయి సాయం చేశాడు. ఈ వెంకటసాయి సంధ్యకు, ప్రశాంత్కు మాత్రమే స్నేహితుడు కాదు, ఈ అనిల్కు కూడా మిత్రుడే. సంధ్యకు, అనిల్కు అక్రమ సంబంధం ఉందనే విషయం వెంకటసాయికి ముందే తెలుసు. అందుకే వెంకటసాయిని మేనేజ్ చేసి అతనితో ప్రశాంత్కు కాల్ చేయించారు. ప్రశాంత్ ఊరికి వచ్చిన మరుసటి రోజే మనం పార్టీ చేసుకుందామా అని ప్రశాంత్కు వెంకటసాయి ఫోన్ చేశాడు. ప్రశాంత్ గల్ఫ్ నుండి వచ్చేటప్పుడు తన స్నేహితుడైన ఈ వెంకటసాయి కోసం మందు తీసుకుని వస్తాడు. ఇక వారిద్దరూ కూర్చుని బాగా తాగారు. నిజానికి వెంకటసాయి ప్రతిసారి బాగా తాగుతాడు. కానీ ఈసారి మాత్రం ప్లాన్ ప్రకారం తక్కువగా తాగాడు. ఎందుకంటే తన స్నేహితుడు ప్రశాంత్కు బాగా మత్తు ఎక్కించి స్పృహ లేకుండా చేయాలనే కుట్రతోనే అలా తక్కువ తాగాడు. ప్రశాంత్ మందుమత్తులో పూర్తిగా మునిగిపోయి ఉన్న సమయంలో రే ఫస్ట్ ఫ్లోర్కు వెళ్ళి చల్లగాలి పీల్చుకుందామని నమ్మించి పైకి తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో సంధ్య ఇంటి లోపలే నక్కి ఉంది. వెంకటసాయి పైన ఏమేమి చేస్తున్నాడు అని ఫోన్ చేసి కనుక్కుంది. తన భర్తకు ఫుల్లుగా తాగించాలని చెప్పింది. అయితే ఫస్ట్ ఫ్లోర్కు వెళ్ళిన వెంటనే మత్తులో ఊగిపోతున్న ప్రశాంత్ను ఏమాత్రం కనికరం లేకుండా అక్కడి నుండి వెంకటసాయి తోసేశాడు. అయితే కొన్ని ఆర్టికళ్లలో సంధ్య పైనుంచి తోస్తుంటే వెంకటసాయి సాయం చేసినట్లు ఉంది. పైనుంచి కింద పడిన తర్వాత తలకు గాయమై ప్రశాంత్ చనిపోతాడని సంధ్య, వెంకటసాయి అనుకున్నారు. ఆ తర్వాత ఎవరైనా అడిగితే మత్తులో కాలు జారి పైనుంచి కింద పడి చనిపోయాడని ఈజీగా మేనేజ్ చేయవచ్చని పక్కా క్లారిటీతో ఇదంతా చేశారు.
కానీ ప్రశాంత్ కింద పడిన తర్వాత వాళ్ళు అనుకున్నట్లుగా ఘోరం జరగలేదు. పైనుండి కింద పడిన ప్రశాంత్ నొప్పితో అమ్మ అని గట్టిగా అరిచాడు. ఎందుకంటే అతనికి ప్రాణాలు పోయే రేంజ్లో పెద్దగా దెబ్బలు తగలలేదు. ఆ అరుపులు వినగానే వెంటనే సంధ్య కిందకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈలోపు చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి వచ్చేసరికి తన భర్త బాగా తాగి కాలు జారి కింద పడిపోయాడని చెప్పి అందరినీ నమ్మించింది. ఆ తర్వాత గాయపడిన భర్తను హాస్పిటల్కు తీసుకువెళ్ళింది. హాస్పిటల్కు వెళ్లే దారిలో ప్రశాంత్ దగ్గర కూర్చున్న సంధ్య, ఎందుకు కాలు జారి కింద పడ్డావు, నీ పాటులో నువ్వే కాలు జారి పడ్డావు అని ప్రశాంత్ మెదడులో రిజిస్టర్ అయ్యేలా పదే పదే ఇవే మాటలను అంది. ఒకవేళ ప్రశాంత్ మత్తుల నుండి బయటకు వచ్చిన తర్వాత తనతో పాటు వెంకటసాయి కూడా ఉన్నాడు కదా, అతనే నన్ను వెనక నుండి తోసేశాడని ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంత్ ఆలోచించకూడదని అనుకుంది. హాస్పిటల్కు వెళ్ళిన తర్వాత ఒకరోజు మాత్రమే ట్రీట్మెంట్ జరిగింది. డాక్టర్లకు చెప్పి బలవంతంగా డిశ్చార్జ్ చేయించింది. అప్పుడు ఆమెలో భయం మొదలైంది. కొద్ది రోజులు ఇలాగే వదిలేస్తే ప్రశాంత్ కోలుకుంటాడు. ఆ తర్వాత వెంకటసాయి నన్ను తోసేశాడనే అసలు విషయాన్ని కనిపెడతాడు. అతను కనిపెట్టాడంటే నేను అడ్డంగా దొరికిపోతాను. నేను దొరికిపోయానంటే అసలు దేనికోసం ఇదంతా చేశామనేది చెప్పాల్సి వస్తుంది. అప్పుడు అనిల్ పేరు కూడా బయటకు వస్తుంది. అందువల్ల ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకూడదు అనుకుంది. అతని చేతికి ఐవీ క్యాన్ ఉండడం తనకు దొరికిన మంచి అవకాశం అనుకుంది. దాని ద్వారానే ప్రశాంత్ను అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు గనక ప్రశాంత్ను చంపేశామనుకో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఈజీగా నమ్మించేయవచ్చు. ఎందుకంటే మొన్ననే కదా ఇతడు పైనుండి కింద పడ్డాడు. ఒకరోజు హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చాడు. కానీ ఆ దెబ్బల వల్లే ప్రాణం కోల్పోయాడని చెబితే అంతా నమ్ముతారని అనుకుంది. అప్పుడు సంధ్య ఏం చేసిందంటే, ప్రశాంత్కు గ్లూకోజ్ ఎక్కుతున్న సమయంలో డాక్టర్లు ఇచ్చిన యాంటీబయాటిక్ మరియు పారాసిటమాల్ మందులకు బదులుగా తను అనుకున్నవి ఇచ్చింది. పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా ఏమీ బయటపడకూడదని అనుకుంది. వెంటనే నిద్ర మాత్రలను పొడి పొడిగా చేసింది. దానికి తోడు అనస్థీషియాను హై డోస్లో కలిపింది. ఇంట్లో ఉన్న టాయిలెట్ క్లీనర్ హార్పిక్ను తీసుకుంది. ఈ లిక్విడ్ మిశ్రమాన్ని ఐవీ క్యాన్ ద్వారా ప్రశాంత్ శరీరంలోకి ఎక్కించింది. ఈ మూడింటి మిశ్రమం శరీరంలోకి వెళ్తే పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. హార్పిక్ అనేది టాయిలెట్ను క్లీన్ చేస్తుంది. అలాంటి లిక్విడ్ శరీరంలోకి వెళ్తే విపరీతమైన మంట పుడుతుంది. ఆ నరకయాతనను అస్సలు భరించలేరు. భయంకరమైన యాసిడ్ను నేరుగా ఐవీ క్యాన్ ద్వారా శరీరంలోకి ఎక్కిస్తే నేరుగా రక్తనాళాల్లోకి వెళ్తుంది. రక్తాన్ని పొల్యూట్ చేస్తుంది. క్షణాల్లో అన్ని అవయవాలకు ఆ విషం ప్రవహిస్తుంది. మనిషి కాసేపట్లోనే ప్రాణాలు కోల్పోతాడు. ఈ మిశ్రమం అతని శరీరంలోకి ఎక్కించిన సంధ్య ఏమాత్రం జాలి లేకుండా అతన్ని మంచం మీద నుండి కిందకు తోసేసింది. ఆ తర్వాత కరెక్ట్గా సంధ్య అనిల్ అనుకున్నట్లే జరిగింది. కాసేపట్లోనే ప్రశాంత్ ప్రాణాలు విడిచాడు. రేపొద్దున పక్కింటి వాళ్ళంతా వచ్చి శవాన్ని చూసేటప్పుడు అతను బెడ్ మీద నుండి కింద పడి చనిపోయినట్లే కనిపించాలని అనుకుంది. చనిపోయే ముందు అతని ఒళ్ళంతా వణికింది కాబట్టి ఫిట్స్ లాంటిది ఏదో ఒకటి వచ్చి కింద పడి చనిపోయాడని నమ్మించాలని అనుకుంది. ఇవన్నీ పక్కాగా క్రియేట్ చేస్తేనే కేసు కాకుండా హాస్పిటల్కు తీసుకెళ్లకుండా వెంటనే అంత్యక్రియలు ముగించేయవచ్చు అని ప్లాన్ చేసింది. కానీ ఆమె చేసిన తప్పు ఏంటంటే, ప్రశాంత్ గల్ఫ్ నుండి ఇంటికి వచ్చాడని అత్తకు సంధ్య అసలు చెప్పనే లేదు. 3 రోజులు అతను ఇంట్లోనే ఉన్నాడు. కానీ హఠాత్తుగా చనిపోయాడని అత్తగారికి చెబితే ఆమె అనుమానంతో పోలీస్ స్టేషన్కు వెళ్తుందని సంధ్య అస్సలు ఊహించలేదు. అత్త ఏం చేస్తుందిలే అని తక్కువ అంచనా వేసింది. ఒక 10 రోజులు ఏడ్చి తర్వాత మర్చిపోతుందని సంధ్య లెక్కలు వేసుకుంది. కానీ ఆ తల్లి తన కొడుకు మరణంపై అనుమానం ఉండడంతో పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేసింది. న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకోవడం వల్లే ఇంతటి కిరాతకమైన విషయం బయటకు వచ్చింది. సంధ్య ఈ దారుణమైన విషయాలన్నీ పోలీసుల ముందు ఒప్పుకోవడానికి అసలు కారణం ఏంటంటే, వీళ్ళు చేసిన ప్రతి ఘోరాన్ని వాయిస్ మెసేజ్ల రూపంలో రికార్డ్ చేసి అనిల్కు పంపించారు. ఈ కుట్రకు ఐడియాని ఇచ్చింది అనిలే. సంధ్య అనిల్కు వైద్యపరమైన కొన్ని విషయాలు తెలుసు. సాధారణంగా అనస్థీసియా డోసు ఎక్కువైనా లేదా నిద్ర మాత్రలు ఎక్కువ ఇచ్చినా పోస్టుమార్టంలో దొరికిపోయే ప్రమాదం ఉందని వాళ్ళకి తెలుసు. అందుకే శరీరం లోపలికి వేరే ఏదైనా టాక్సిక్ పదార్థాన్ని ఎక్కిద్దాం, మత్తుమంది ఇస్తే అతను ఒకవేళ బతికినా బతికేయచ్చు. కాబట్టి నువ్వు ఆ టాయిలెట్ క్లీనర్ హార్పిక్ను తీసుకొచ్చి లోపలికి తోసేయి, అతను ఖచ్చితంగా చనిపోతాడని అనిల్ సలహా ఇచ్చాడు.
అతను చనిపోగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అంత్యక్రియలు ముగించి శవాన్ని తగలబెట్టాయి. ఆల్రెడీ పైనుండి కింద పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న బాడీ కాబట్టి జనం అనుమానించరు. ఎక్కువ సమయం శవాన్ని ఇంట్లో ఉంచాల్సిన అవసరం లేదని చెప్పి అంతా ముగిద్దామని అనుకున్నారు. కానీ ఆ కన్నతల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళడం వల్ల ఇదంతా బయటపడింది. నమ్మక ద్రోహం అనేది కేవలం ఒక ప్రాణాన్ని మాత్రమే కాదు, ఒక పచ్చని కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ప్రశాంత్ అనే ఒక సామాన్య వ్యక్తి తన భార్య పిల్లలు సుఖంగా ఉండాలని గల్ఫ్ దేశంలో పంటి బిగువన నొప్పిని భరిస్తూ కష్టపడ్డాడు. నోరు కట్టుకుని రూపాయి సంపాదించి తన భార్యకు పంపించాడు. తనను తన పిల్లలను గుండెల్లో పెట్టుకుని సంతోషంగా చూసుకుంటుంది అని అతడు అనుకున్నాడు. కానీ సంధ్య మాత్రం అతని శరీరంలోకి హార్పిక్ను ఎక్కించి చంపింది. చాలా పెద్ద ద్రోహం చేసింది. ఆమె చేసిన పని వల్ల పిల్లలకు తండ్రి లేకుండా పోయాడు. వారి భవిష్యత్తు బాగుండాలని అనుక్షణం కోరుకునే తండ్రి లేకపోతే ఆ పిల్లలు ఎన్ని బాధలు పడాలో ఊహించుకుంటేనే చాలా బాధేస్తుంది. ఆ తల్లి ఇప్పుడు కొడుకు పోయాక అనాథలా మిగిలిపోయింది. తప్పుడు సంబంధాలు ఎప్పుడు ఒక చిన్న సరదాలాగానో కేవలం ఒక ఫిజికల్ నీడ్ లాగానో మొదలై చివరకు సర్వనాశనానికి దారితీస్తాయి. పాపం అనేది ఒక గదిలోనే దాగి ఉండదు. అది రోజు రోజుకు పెరిగి పెద్దదై కళ్ళకు కామం అనే పొరను కమ్మేసి కన్న బిడ్డలు కట్టుకున్న వారిని కూడా శత్రువులుగా చూసేలా చేస్తుంది. అనిల్, సంధ్య ఇద్దరు తాము చేసిన పాపాన్ని వాయిస్ మెసేజ్ల రూపంలో పంపుకుంటూ మురిసిపోయారు. కానీ అదే పాపం వాళ్ళను నిలువునా ముంచేసి కటకటాల వెనక్కి నెట్టింది. ఈ సమాజంలో బతుకుతున్న ప్రతి ఒక్కరికి ఒక్కటే విన్నపం: జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు, భార్యాభర్తల మధ్య దూరాలు పెరగవచ్చు, కానీ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ చంపుకోకండి. క్షణకాల సుఖాల కోసం కన్నవాళ్లను కట్టుకున్న వాళ్లను బలిపెట్టే దారిని ఎంచుకుంటే చివరకు మిగిలేది జైలు గోడలు, సమాజం ఉమ్మేంత చెడ్డ పేరు మాత్రమే. పరాయి సుఖం వెనుక పరిగెత్తే ముందు మీకోసం నరకం చూస్తున్న మీ సొంత మనుషుల ముఖాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.